జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఈరోజు తిరుమల శ్రీవారికి పుష్పయాగం జరుగుతుంది. ఈ పుష్పయాగం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? పేరు కొత్తదే, ఆచారం ప్రాచీనం. ప్రతి నెలలో కూడా శ్రీవారి నిత్యోత్సవాలలో ఒకటి ఈ పుష్పయాగ నిర్వహణ. 27 నక్షత్రాలలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజున స్వామివారి దర్శనం ఈ లోకానికి కలిగిన నేపథ్యంలో స్వామివారికి ప్రీతికరంగా పుష్పములను సమర్పించాలి. ఇదే పుష్పయాగం. ఆకాశంలో శ్రవణ నక్షత్రానికి చుట్టుపక్కల వేలాది లక్షలాది నక్షత్రాలు ఉన్నాయి. బ్రహ్మాండ భాండగోళాలను నియంత్రించే విశ్వశక్తి విశ్వస్మై నమః, అది విష్ణు స్వరూపం, విష్ణవే నమః. ఆ విష్ణు స్వరూపము శ్రవణ నక్షత్రం ఆధారంగా ఈ 28వ మహాయుగంలోని 4వది అయిన ప్రస్తుత ఈ వర్తమాన కలియుగంలో ధర్మ నిర్వహణ చేస్తే నిమిత్తమై శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా మనకు దర్శనమిస్తున్నది. వైకుంఠం ఈ మహాయుగానికి సంబంధించి శ్రవణ నక్షత్ర మండలంలో కేంద్రీకృతమై ఉన్న కారణం చేత పాలపుంత మిల్కీవే గ్యాలక్సీ శ్రవణ నక్షత్రం ఆధారంగా ఉన్న నేపథ్యంలో ఇతర నక్షత్రాలన్నింటికి కూడా ప్రతీకాత్మకంగా పుష్పములను సూచిస్తూ అన్ని నక్షత్రాల కాంతులు శ్రవణ నక్షత్రం వైపే ప్రసరించే విధంగా అనేక రకాలుగా ఉండే పుష్పాలను స్వామి సేవలో వినియోగించడమే పుష్పయాగం. రహోయాగ క్రమారాధ్య లలితా సహస్రనామావళిలో మనం విన్నట్లయితే స్వామివారు స్త్రీ రూపం కూడా, స్త్రీ పురుష రూపం రెండూ వెంకటేశ్వరుడే, సృష్టిలో ఉన్న ఏకైక శక్తి రూపం వెంకటేశ్వరుడే అనేటటువంటి ధర్మాన్ని లోకానికి తెలియజేసే నిమిత్తమై ఈ పుష్పయాగాన్ని అర్చకులు శ్రవణ నక్షత్రం నాడు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. స్వామి సేవకై సమస్త పుష్పములను అర్పిస్తారు. చేమంతులు, మల్లెలు, జాజులు, విరజాజులు, కనకాంబరములు, గులాబీ పుష్పములు, ఇలా కేతకి సమస్త పుష్పములను స్వామి సేవలో అర్పించడంతో ఆ స్వామి శోభాయమానంగా ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు. ఈ మొత్తానికి పుష్పయాగము అని పేరు. ఇది విషయం. గురుగారు, మన భారతీయ సంస్కృతిలో పుష్పాలను కూడా పూజించాలని చెప్తారు. ఎందుకు పుష్పాలకు అంత ప్రత్యేకత? అన్నింటికీ వేదమే సమాధానం. వేదంలో ఒక మంత్రభాగం ఉంది. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద. ఈ అనువాకాన్ని పెద్ద మంత్రపుష్పం అన్న పేరిట అర్చనలో, పూజలో చిట్ట చివర దోసిలులు, అక్షింతులు, పుష్పాలు పట్టుకొని స్వామిని ప్రార్థన చేసి మంత్రపుష్పం సమర్పయామి అంటూ పాదాల వద్ద ఉంచుతాం మనమంతా కూడా. మంత్రపుష్పం. యోపాం పుష్పం వేద, అపాం నీరు, అపహ నీరు, యహ ఎవరైతే అప నీటిలో ప్రాణశక్తి ఉన్నది అని తెలుసుకుంటారో అతడు సమస్తము తెలిసిన వారవుతున్నారు. ఇది ఈ వాక్యానికి అర్థం. పుష్పమగ్నిర్వాయు రసోవై చంద్రమ, ఈ అనువాకమంతా అక్కం పేరిట చివరిలో చెబితే పుష్పంతో ప్రారంభమైన ఈ ప్రాణశక్తి వర్ణన విశ్వవ్యాపిత రూపంతో 9 విభాగాలలో మనకు దర్శనమిస్తుంది. చంద్రమావా అపామాయతనం, నక్షత్రానివా అపామాయతనం. ఈ పుష్పం మన మనస్సుకు ప్రతీక. పుష్పానికి ఉండే పెటల్స్, రెక్కలను ఎప్పుడూ ఎవరూ త్రుంచరాదు. ఎవరైనా పుష్పాల రెక్కలు త్రుంచి దేవుడికి సమర్పిస్తే భార్యాభర్తల మధ్య విరోధం ఏర్పడుతుంది. ఏకాత్మ భావానికి వారు రారు, దూరాలు పెరుగుతాయి. కనుక అలంకరణ కోసం కూడా
పుష్పాల రెక్కలు త్రెంచకూడదు. పుష్పంలో ప్రాణం ఉంటుంది. ఇది గ్రహించిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అనే మహానుభావుడు పుష్ప విలాపం అనే కావ్యాన్ని మనకు ఖండకావ్యంగా అందిస్తూ, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చేనేమో, అందమును హత్య చేసేది హంతకుండా మైల పడిపోయిన ఈ మనుజ జన్మ అంటూ మానవులను గర్హిస్తాడు. పుష్పములకు ఊలు దారాలతో గొంతుకు ఉరి బిగించి గుండెలో నుంచి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకట దయలేని వారు మీ ఆడవారు అంటూ ఆ పుష్పం తన దుఃఖాన్ని వెలిబుచ్చితే, నేను ఒక పూల చెట్టు దగ్గరికి వెళ్ళి చివాలున కొమ్మ వంచి గోరానుడు అంతలోన విరులు పుష్పాలు అన్నీ జాలిగా నోళ్లు విప్పి మా ప్రాణము తీతువా అంటూ బావురుమన్నవి, కృంగిపోతి. ఇది పుష్ప విలాపం. మాపల్లెలో గోపాలుడు అనే చిత్రంలో పాటలకు సంబంధించిన ముందుగా పేర్లు పడతాయే, ఆ పేర్లు పడే సమయంలో నేపథ్య గానం ఇదే. ఈ పాటనే వినిపిస్తారు ఆ చిత్ర దర్శకులు. పువ్వులకు కూడా ప్రాణాలు ఉన్నాయి. పువ్వులు మాట్లాడతాయి, సుగంధాన్ని వికసింపజేస్తాయి, మనసుకు పరిమళాన్ని కురిపిస్తాయి. సుప్రసిద్ధ కథా రచయితలు చలంగారు గొప్ప కథ రాశారు. ఈ 20వ శతాబ్దానికి అంతా కూడా పేరు తెచ్చిన గొప్ప కథ ఓ పువ్వు పూసింది. ఆ కథ పేరు ఒక పువ్వు పూసింది. కనుక సాహిత్యపరంగా, వైదికంగా, వైజ్ఞానికంగా పుష్పాలలో ప్రాణం ఉంటుంది. కొన్ని పుష్పాలు మనం సువాసన చూస్తే ఆ సువాసన కారణంగా మనకు మూర్ఛ వస్తుంది. కొన్ని పుష్పాల వాసన చూస్తే పోయిన ప్రాణం తెరపిగా వచ్చి పడుతుంది. సౌగంధిక పుష్పంతో ప్రారంభం చేసుకున్న మహాభారత స్మరణ, అశోకవనంలో ఉండే పుష్పాల వాసనలతో వచ్చే స్మరణ, రామ లక్ష్మణులకు మూర్ఛ పోయినప్పుడు వారిని తిరిగి మూర్ఛలో నుంచి తేరుకునే విధంగా ఆంజనేయ స్వామి వారు తీసుకువచ్చిన విశల్యకరణి అనేటటువంటి ఔషధ విలువలు కల ఆ సంజీవిని పర్వతం, సువాసనలు పుష్పాల కారణంగానే కదా. కనుక పుష్పాలలో ప్రాణం ఉంటుంది. కలశ పూజ చేసే సమయంలో అందులో పుష్పాలు వేయాలి. పరమాత్ముడికి ధ్యానం చేసే సమయంలో చేతిలో పుష్పాలు పట్టుకొని పుష్పాంజలి సమర్పించాలి. ఇది మంత్ర పుష్పం. మన మనస్సును పుష్పంగా మార్చి పరమాత్మ పాదాల వద్ద సమర్పించడమే ఇందులో అంతరార్థం. గురువుగారు, నిద్రపోవటానికి కూడా కొన్ని నియమాలు సూచించినటువంటి మన పెద్దలు కుడివైపుకు అలా పక్కకు తిరిగి నిద్రపోవాలని చెప్తారు. ఎందుకని? నిద్ర ఈ లోకం నుంచి మనల్ని వేరు చేస్తుంది. లోకంలో ఉండే ఆశలు, ఆశయాలు, కోరికలు, ఊహలు, అవసరాలు, రాజకీయాలు, ఆలోచనలు, బాధలు, కోపాలు, ఉక్రోషాలు, కడుపు మంటలు, ఆకలి ఇవన్నీ పెరిగే కొద్దీ నిద్ర రాదు. నిద్రా దరిద్రుడు అనే ఒక పాత్రను కూడా సంస్కృత సాహిత్యం మన ముందు తెలియజేస్తుంది. చోర పంచవింశతి అనేటటువంటి ఉపకావ్యం ఆ గ్రంథంలోనిదే. ఆ కావ్యం పేరు బిల్హణీయం. నిద్ర రాని ఒక పండితుడు తాను చూచిన ఒక మనోహరమైనటువంటి వదనాన్ని, ముఖాన్ని వర్ణిస్తూ ఉంటే ఆ అమ్మాయి ఈ వర్ణన విన్నది. ఈ వర్ణన నా గురించే కదా అనుకున్నది. తెర తొలగించి చూసింది. అతి సుందరంగా ఉన్నాడు బిల్హణుడు. రమ్యమైనటువంటి కావ్యం బిల్హణీయం. నిద్రకు సంబంధించిన వృత్తాంతాన్ని ఆధారం చేసుకొని సంస్కృతంలో వెలువడిన అతి లఘువు కానీ అతి సుందరమైన కావ్యం. నిద్ర ఈ లోకంలో నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఉన్న సంబంధాలన్నీ కూడా తొలగింపజేస్తుంది. మహామాయ అని ఆ నిద్రకే పేరు. అలాంటి నిద్ర మనకు రావాలి. నిర్ణీత ప్రమాణంలో నిద్ర రావాలి. అందుకని పడక, పరుపు, శయ్య వినియోగిస్తాం. ఈ పరుపుకు శయ్యకు కూడా 5 లక్షణాలు ఉండాలి అని తిరుపావి కావ్యం చెబుతుంది. చల్లదనం, మృదుత్వం, వైశాల్యం, తెల్లగా ఉండే స్వచ్ఛదనం, ఈ 4టితో పాటుగా మరి ఒకటి సుగంధపు సువాసనలు.
ఈ 5 ఆ శయ్య పరుపులో ఉంటే ఇలా పడుకోగానే ఇలా నిద్ర వస్తుంది. ప్రతి వ్యక్తి నిద్రపోవాలి. ఈ నిద్రపోకుండా భౌతికమైన విషయాలు మనల్ని ఆపుతాయి. వాటిని తొలగించుకోవడం కోసం దేవతారాధన, దైవనామ స్మరణ. నిద్ర రావడానికి రామ, స్కందం, హనుమంతం, వైనతేయం, మృకోదరం, శయనేజ స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. ఇంత సుఖంగా నిద్ర రావాలి అంటే ఒక భంగిమ కూడా శాస్త్రం సూచిస్తుంది. నిద్రపోవడానికి ఇంత కథ ఉందా? ఉందండి, అదే ధర్మం. ఈ శరీరంలో అత్యంత విలువైన బరువైన భాగాలు 2 ఉన్నాయి. ఒకటి గుండె, 2 లివర్, కాలేయం. ఈ 2 కూడా దేహంలో ఎడమ వైపున ఉన్నాయి. మనం నిద్రించే సమయంలో ఎడమ భాగాన్ని భూమిపైన త్రాకించి నిద్రపోయినట్లయితే బరువుగా ఈ శరీరం మొత్తం ఈ 2 భాగాలపైన పడడంతో నిద్ర పట్టదు, రోగం వచ్చేస్తుంది. అలాగే కుడి పక్కన తిరిగి పడుకుంటే శిరస్సు దక్షిణం వైపు ఉంటుంది, పాదాలు ఉత్తరం వైపు ఉంటాయి. మన ముఖం సూర్యోదయాన్ని చూడడానికి సంసిద్ధంగా ఉంటుంది. విలువైన భాగాలపైన బరువు, ఒత్తిడి లేకపోవడంతో శరీరం సేద తీర్చుకుంటుంది. మహామాయ రూపంలో నిద్ర ఆశ్రయిస్తుంది. ఇంతటి సైన్స్ తెలిసిన ప్రాచీనులు ధర్మశాస్త్రం పేరిట అయ్యా పడుకోండి, చరవాణిని కట్టి పెట్టేయండి, కాసేపైనా నిద్రపోండి. 6 గంటలు కనీసం ఒక వ్యక్తి నిద్రపోకపోతే శరీరంలో ఉండే ఇతర భాగాలన్నీ పనిచేయడం మానేస్తాయి. కనుక నిద్ర అవసరము అన్నారు. ఆ నిద్ర ఈ భంగిమలో నిద్రపోయినట్లయితే, కుడివైపు భాగాన్ని నేలకు ఆనించి నిద్రపోయినట్లయితే సూర్యోదయం కాకంటే పూర్వమే ఆ వెలుతురు కారణంగా మెలకువ వస్తుంది. ఆధారం శ్రీరామాయణంలో అయోధ్య నగరాన్ని విడిచిపెట్టిన అనంతరం గంగానదిని దాటేటటువంటి సందర్భంలో శృంగిబేరిపురం వద్ద రామచంద్రమూర్తి గడ్డినే పరుపుగా పరిచి సిద్ధం చేసిన ఆ పరుపు పైన కుడి చేతిని తల క్రింద పెట్టుకొని నిద్రించాడు. ఇంత ప్రత్యక్షంగా, ఇంత సునిశ్చితంగా వాల్మీకి మహర్షి మనకు అందించిన ఉద్దేశ్యం కూడా ఇదే. ఇలాగే పడుకోవాలి, ఇలా పడుకుంటే ఆరోగ్యం. ఇది విషయం. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం ఏంటంటే, ఎండ లేదంటే వెలుతురు పడినప్పుడు ఏర్పడేదే నీడ. ఆ నీడతో మనం ఆడుకోరాదు అని చెప్పడంలో వాస్తవం ఎంత? నీడలు నిజాలు చాలా మంచి విషయమే. ఆలోచన చేస్తే మనిషిని భయపెట్టేది నీడ, మనిషిని ఆనందపరిచేది ఆ నీడను తొలగించేటటువంటి లక్షణం వెలుతురు. ప్రాణావసాన దశ వచ్చినటువంటి వ్యక్తులకు తమ నీడ తమకు కనిపించదు అని ఒక ప్రమాణం కూడా ఉంది. రావణునకు అతడి నీడ అతడికి కనిపించలేదు. ఈ వృత్తాంతాన్ని కూడా చెబుతూ ఉంటారు. నీడలతో క్రీడించరాదు. ఒక కొద్ది కాలపు క్రింద ఒక చిత్రం అనుకుంటే గుప్పెడి మనసు. ఆ సినిమాలో కూడా ఆ సినిమాకు సంబంధించిన పాత్రధారులు, ఇతర కళాకారుల పేర్లు వేసే సమయంలో వెనక చేతి వేళ్లతో ఇలా రకరకాలుగా బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. నీడలతో క్రీడ. ఈ నీడలను ఇలా మనం చూచినప్పుడు ఇది మత్స్యముద్ర. గోడపైన వేస్తే ఒక బొమ్మ కనిపిస్తుంది. అలాగే ఇలా ఒక ముద్ర వేస్తే గోడపైన జింక కనిపిస్తుంది. దీని కింద ఇలా అని పెడితే సింహంగా మారుతుంది. నీడలు మనలో భయాన్ని కల్పిస్తాయి. కనుక నీడలతో క్రీడించరాదు. నీడ వచ్చింది అంటే అర్థం వెలుతురు తగ్గింది. వెలుతురు తగ్గితే జ్ఞానం తగ్గుతుంది. జ్ఞానం తగ్గితే మాయ ఆవేశిస్తుంది, నిద్ర ఆవహిస్తుంది, సుషుప్తిలోకి వెళ్ళిపోతాం. గాఢ సుషుప్తిలో చైతన్యం ఇంకా ఉంటుంది కాబట్టి స్వప్నాలు ఏర్పడతాయి, కలలు వస్తాయి. కలలు మనలో ఉండే భయాన్ని బయటికి తీసుకొస్తూ ఉంటాయి. నీడల కారణంగానే చిన్నపిల్లలు బెదిరిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు, పలవరిస్తూ ఉంటారు, కలవరిస్తూ ఉంటారు. నీడలే కారణం. ఇంట్లో ఏవో నీడలు కదులుతూ ఉన్నాయి. ఏదైనా అదృశ్య శక్తి ఈ ఇంటిని ఆవేశించిందా?
మనకు నష్టం కలిగే విధంగా ఈ అదృశ్య శక్తి వ్యవహరిస్తుందా, కీడు రాబోతుందా, ఇలాంటివన్నీ మనకు భయాన్ని కలిగించేవే. మన నీడ చూచి మనమే భయపడిపోతూ ఉంటాం, తాడును చూచి పాము అనుకొని భ్రమసిపోతూ ఉంటాం. నీడ భయపెడుతుంది, నిజం విశ్వాసాన్ని కలిగిస్తుంది. నీడలు నిజాలు అనే ధర్మాన్ని మనం పరిశీలించినట్లయితే షణ్ణవతిత న్యాయాలు, న్యాయశాస్త్రం 96 అధ్యాయాలతో 96 సూత్రాలతో ఉంటుంది. చాలా విశేషం 96 సూత్రాలు. షణ్ణవతిత న్యాయం అంటారు న్యాయశాస్త్రాన్ని. అందులో నీడలకు సంబంధించిన ఒక విశేష ప్రస్తావన ఉంటూ, పరమాత్ముడిని మనం అర్చించే సమయంలో నీడ రాకుండా స్వామి ఎదరగా 2 దీపాలు పెట్టాలి అంటారు. ఒక దీపం కాదు, 2 దీపాలు వెలిగించాలి. అది కూడా స్వామి వదనానికి దగ్గరగా ఉండే విధంగా దీపాలు ఏర్పాటు చేయాలి, లేకపోతే నీడ ఏర్పడుతుంది. మనం కూడా చూచినట్లయితే మన ముఖం దిగువన దీపం పెట్టుకున్నామా, మన నీడ మనల్నే బెదిరిస్తుంది, భయపెడుతుంది. కాసింత దీపం చెదిరితే, రూపం మారితే, స్థలం మారితే మనమే మనకు వికృతంగా కనిపిస్తాం. వెలుతురు, దీపం ఇంత అవసరం కనుకనే ప్రాచీనులు నీడలతో క్రీడించకూడదు, ఆడకూడదు అన్నారు. ఇది విషయం. గురువుగారు, బిడ్డ బియ్యం తింటే తల్లికి జ్వరం వచ్చిందంట అనే సామెతలో అంతరార్థం ఏంటి? ఏ సందర్భంలో వినియోగిస్తారు ఇది? ఇలాంటి మాటలను మన వారు చాలా అద్భుతంగా చెప్తారు తల్లి. ఎలా చెప్తారు అంటే, నూకలు తిని మూకనివ్వు, నాగుల చవితి నాడు మనం చెప్పే మాట. అవే నూకలను బిడ్డ తింటే తల్లికి జ్వరం వస్తుంది, మరో సందర్భంలో చెప్పే మాట. నూకలు బియ్యం గింజలు పాలు ఉన్న చోట పుట్టలో వేస్తే వాటి ఆశకై అక్కడికి ఎలకలు వస్తాయి, వాటిని ఆహారంగా తీసుకోవడం కోసం పాములు చేరతాయి, మనం రక్షింపబడతాం. సర్పాల కారణంగా మన ఇంట్లో పిల్లలు మనం కాపాడుకోవడంతో మూక, కోతుల మూక, మంద, అంతమంది పిల్లలు ఇంట్లో ఉంటారు. అలా ఎలాగో నూకలు అన్న శబ్దాన్ని ఇక్కడ కూడా వింటే, పిల్లలు నూకలు తింటే తల్లికి జ్వరం వస్తుంది. ఈ నూక బియ్యపు గింజ ఉడకబెట్టలేదు, నానబెట్టలేదు, ఉన్న ఆ బియ్యపు గింజ విరిగింది, పైన ఉండే పొట్టు తొలగింది. ఆ గింజ తింటే పిల్లలకు కడుపు నొప్పి వస్తుంది. పిల్లలకు కడుపు నొప్పి వస్తే పిల్లల కంటే ఎక్కువ దుఃఖం తల్లికే. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకు జాతకాల్లో దోషాలు ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. లేదు, తల్లిదండ్రుల దోషం. పిల్లలు స్వేచ్ఛగా ఎవరినో ఇష్టపడి వివాహం చేసుకుంటే వాళ్ళు బాగానే ఉంటారు, కానీ దుఃఖమంతా తల్లిదండ్రులకే. ఎందుకని? ఆ పిల్లలను కన్న పాపం కారణం చేత వీళ్ళు అనుభవించాలి. వీళ్ళు చేసిన దోషం ఇది, పెంపకంలో దోషం ఇది. ఇది ఎలాగో తల్లి పడే దుఃఖం కూడా అలాంటిదే. పిల్లలు నూకలు తింటే తల్లికి జ్వరం వస్తుంది. ఆ పిల్ల కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే, పిల్ల కావచ్చు, పిల్లవాడు కావచ్చు, ఆ శిశువు, ఆ చిన్నారి, బాలిక, బాలుడు, ఇలా నూకలు తిన్నారా, తల్లికి గాక ఇంకెవరికి జ్వరం వస్తుంది? తల్లికే వస్తుంది. అలాగే 3వ మాట కూడా మన ప్రాంతాలలో చెబుతూ ఉంటారు. వివాహం కాని యువతీ యువకులు బియ్యం తింటే వివాహం రోజున వర్షం కురుస్తుంది, తినకూడదు అంటూ ఒక మాట చెప్పి ఆపేస్తారు. బియ్యం తినకండి, వర్షం కురుస్తుంది అని. ఎందుకు ఇలా అన్నారు? వర్షం కురిస్తే వివాహానికి విఘ్నం. ఇప్పుడు ఈ బియ్యం తింటే కూడా మన ముఖంలో వృద్ధాప్యపు కళలు పెరుగుతాయి. బియ్యాన్ని మార్చి తినాలి, రూపం మార్చి తినాలి. నానబెట్టి, పిండి చేసి, ఉడకబెట్టి, రూపం మార్చిన అనంతరమే తినాలి. కానీ అలాగే బియ్యం బుక్కేసి వేడి నీళ్ళు తాగేసి 4 గెంతులు గెంతి లోపల ఉడికిపోతుందిలే అని ఏ భర్త అయినా అంటాడా? ఏ ఇల్లాలైనా భర్తతో అలా మీరు బియ్యం బుక్కేయండి, ఇదిగో గ్లాసులో వేడి నీళ్ళు పెట్టాను, ఆ బియ్యం బుక్కి ఈ నీళ్లు త్రాగేసి వేడిగా ఉంటాయి సుమా, జాగ్రత్త, అలా 4 సార్లు ఎగిరండి అయిపోతుందిలే అని వెళ్ళిపోతుందా? రూపం మార్చి తినాలి, లేకపోతే అది కథ. ఇలా చెప్తారు పెద్దవాళ్ళు. గురుగారు, అలాగే భోజనం చేసే సమయంలో ఎక్కువగా మాట్లాడకూడదు అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి? మాటలు మంచివే, కానీ అతిగా మాట్లాడడం అనర్థదాయకం. భోజనం చేసే సమయంలో మౌనంగా ఉండాలి. ఏదో పదార్థం కావాలి. ప్రాచీనులు
నా విస్తరిలో ఈ పదార్థం అయిపోయింది, నా పళ్ళెంలో ఈ పదార్థం లేదు, కాసింత కావాలి అని చెప్పకుండా అడగకుండా ఒక శ్లోకం చెప్పేవారు. ఏదో ఒక శ్లోకం, భగవన్నామ కీర్తన. దానితో వడ్డించేవారు వచ్చి ఈ విస్తరి చూసి ఏ పదార్థం లేదో ఆ పదార్థం మళ్ళీ తెచ్చేవారు, వడ్డించేవారు. అడగకూడదు వేదాంతం, మాట్లాడకూడదు, ఇది వైజ్ఞానిక అంశం. భోజనం చేసే సమయంలో ఆ అన్నం ముద్దతో పాటు కొంత గాలి లోపలికి వెళుతుంది. మాట్లాడాలి అంటే కూడా మీరు గమనించండి, మాట్లాడి మరీ పరిశీలించుకొని చూడవచ్చునుగాక, పరిశీలించే సమయంలో మాట్లాడుతూ ఉంటే కొంత గాలి లోపల ఉంటుంది. నాభిస్థవన్హిమాహంతి సప్రేరయతి మారుతం. మాట్లాడాలి అన్నప్పుడు లోన ఉన్న ఆ గాలి నాభి ద్వారా ఉత్తేజం పొంది వేడి స్వీకరించి శబ్దంగా మారి బయటకు వస్తుంది. 42 ముఖ భాగాలలో ఆ శబ్దం ప్రతిస్పందిస్తూ ధ్వనులుగా మారి బయటికి వస్తుంది. 42 ముఖ భాగాలు, ముక్కుతో సహా, నాలుకతో సహా, కొండ నాలుకతో సహా, దంతములు, తాళవ్యములు, ఓష్ఠములు. ఓహో, ఇది పెద్ద వ్యాకరణ శాఖ. ఇలాంటి సమయంలో లోపల ఉన్న గాలి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తే మాట్లాడుతున్నాం, బయట ఉన్న గాలి ఈ పదార్థంతో లోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. సంఘర్షణ కారణంగా పొల మారి తినే ఆ అన్నపు ముద్దలో మెతుకు ముక్కులోనికి కూడా పోతుంది. నరకం కనిపిస్తుంది ఇక్కడే ఇప్పుడే. భోజనం చేసే సమయంలో పొల మారితే గుండె కొట్టుకునే వేగం 72 సెకండ్ల పాటు ఆగుతుంది. నిమిషానికి 72 సార్లు కొట్టుకునే గుండె వేగం 1 నిమిషం సేపు అలా ఆగిపోతే ఎంత ప్రమాదం. కనుక చుట్టూ ఉండేవారు దాదాపుగా ఆ సమయం కాకుండానే చిరంజీవ ఏ ఊరు మీది, 1 నిమిషం ఆగు అంటూ మాట్లాడుతూ ఈ లోకంలోనికి తెచ్చే ప్రయత్నం చేస్తారు. గాభరా పడిపోకుండా, నీళ్లు తాగు, ఒండు తొందర పెట్టకుండా తుమ్మేసేయ్ అంటారు, సలహా ఇస్తారు. తుమ్మడంతో ముక్కులో చేరిన ఆ మెతుకు బయటపడిపోతుంది. అమ్మయ్యా అంటూ శ్వాస తీసుకోవడంతో మళ్ళీ జీవన సరళి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఆయుర్వేదం, ఆరోగ్యం, న్యాయం, ధర్మం, శాస్త్రం, ఈ 5 కలపరుచుకున్నటువంటి చోట ఉన్నది కాబట్టి ఈ వాక్యానికి భోజనం చేసే సమయంలో మాట్లాడకూడదు అని పాతకాలం వాళ్ళు ఇంత జాగ్రత్తగా చెప్పేవారు. ఇప్పటి కాలం సంగతి వేరు. ఈ ఉసిరికాయ పచ్చడికి సంబంధించిన, నల్లటి పచ్చడికి సంబంధించిన మాటల వ్యవహారం వేరు. ఇది సంగతి. నల్లటి ఉసిరికాయ పచ్చడి, ఇది ధర్మం, ఇది శాస్త్రం, అనుసరిస్తే ఆరోగ్యం. గురుగారు, దైవానికి హారతి ఇవ్వడం కోసం నెయ్యి, మనుషులకి హారతి ఇవ్వడం కోసం నూనెను ఎందుకు వినియోగిస్తారు? ఇందులో శాస్త్రీయం ఉంది. మళ్ళీ దేహానికి నూనెను మాత్రమే రాచుకోవాలి, నెయ్యిని రాచుకోకూడదు, రోగకారకం. నూనె చమురు, జిడ్డు త్వరగా వదులుతుంది, నెయ్యి అంత సులభంగా వదలదు. నేతిని త్రాగాలి, నూనెని రాచుకోవాలి. ఒక్క చిన్న గిన్నెలో అంత నెయ్యి ఉంటుంది. ఆ నెయ్యిని అన్నం మీద వేస్తే అది అమృతమయం అవుతుంది. ఆ నేతి గిన్నెలో అన్నం మెతుకులు వేస్తే విషతుల్యం అవుతుంది. పదార్థం మారితే ఇంత ప్రమాదమా? నిజమే అంటుంది సైన్స్ కూడా. వేడి నీటిలో చన్నీరు పోస్తే ఆరోగ్యదాయకం, చన్నీటిలో వేడి నీళ్లు పోస్తే అనర్థహేతువు. ఉష్ణాశీత స్వప ఆనయ్య ఉష్ణేన వాయుబుతకేనేహ్యతి దిక్కేశాన్ వపతు. సమస్త ధర్మాలు వేదంలోనేనండి. కనుక దైవ రూపాన్ని అర్చించే సమయంలో నేతి దీపాన్ని వెలిగిస్తాం. ఆరాధన కాబట్టి, హారతి కాబట్టి నేతి దీపంతో స్వామికి మనం మంగళకరంగా హారతి ప్రదర్శించినప్పుడు ఆ స్వామి దివ్యమంగళ రూపం నేతి దీపకాంతులతో ఏ నీడలు లేకుండా స్వచ్ఛంగా మెరిసిపోతుంది. మనం దర్శనం చేసుకోగలుగుతాం. మనకు హారతి ఇచ్చే సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి వాటితో హారతి ఇవ్వడంలో మానవ సంబంధితమైన ఆరోగ్య సూత్రం ఉండడంతో ఈ దేహానికి, ఈ ముఖానికి వర్చస్సు వచ్చి చేరుతుంది. దైవం నుంచి వర్చస్సు మనకు రావాలి కాబట్టి దేవుడి ఆలయంలో నేతితో హారతి, బయట ఉండేటటువంటి వాతావరణంలోంచి ఈ దేహానికి వర్చస్సు రావాలి, చేరాలి, బయటికి పోవడం కాదు, వచ్చి చేరాలి. కనుక నువ్వుల నూనెతో హారతి.
అందుకే శుభికేశిర ఆరోహ శోభయంతి ముఖం మమ. ఇవి మంత్రాలు అనేక అంతరార్థాలతో సంప్రదాయం, సంస్కారం, పూజ, అర్చన అన్నింటిలో కూడా వైదిక ధర్మాన్ని, వేద ధర్మాన్ని బోధిస్తూ దేవుడికి హారతి ఇచ్చే సమయంలో నెయ్యి, మనుషులకు హారతి ఇచ్చే సమయంలో నూనె వాడాలి. ఇలా చెప్పింది. ఇది సూక్ష్మం. గురువుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.